టీడీపీ నాయకులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోను శంకర్ అన్నారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మేము చేతగానోళ్ళమి అని వాళ్ళు ముందే ఒప్పుకొని రామ్మోహన్ నాయుడు గారు అయితే మాత్రమే ఇది చేయగలరు అని ఆయనకి బాధ్యత అప్పచెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కూడా సీనియర్ లీడర్స్, మీరు లీడర్స్గా ఎదిగి మంత్రి పదవులు చేశారంటే మీకు కూడా ఏదో కొంత స్పెషాలిటీ మీలో ఉంది, లేదనడానికి లేదు. కాకపోతే మీకు ఎంతవరకు చేతనయిందో అంతవరకే చేతనయింది, మిగతాది మీ వల్ల చేత కాలేదు. ఉదాహరణకి ఒంటి మండలం గార బ్రిడ్జ్ కూడా ఒక్క గమాల్డ్ కాంక్రీట్ 5 సంవత్సరాల్లో అయ్యిందా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే చాలా సంతోషం. నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా జిల్లాలో ఉండే వైసీపీ నేతలు కానీ రాష్ట్రంలో ఉండే వైసీపీ నేతలు కానీ ప్రాజెక్టుల పైన, కాంట్రాక్ట్ వర్క్స్ పైన, అలాగే మద్యం పైన, ఇసుక పైన, ఏ వర్క్ పైన ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మర్యాద వాళ్ళకి దక్కుతుంది. అంతేగాని ఏదో ప్రజలకి మభ్య పెట్టించాలా, ఏదో బురిడి కొట్టించాలా, అప్రతిహితంగా 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి దేశ విదేశాల్లో పేరు తెచ్చుకొని ఒక మంచి లీడర్గా ఎదుగుతుని అంతర్జాతీయ స్థాయిలో ఈ మధ్యనే ఎకనామిక్ గ్లోబల్ లీడర్గా అవార్డు పొంది, అలాగే 40 దేశాలు విమానాశ్రయాలు దేశాలన్నీ కూడా కలిపి ఒక సమ్మిట్ పెట్టి ఈయన్నే దానికి చైర్మన్గా ఎన్నుకొని రాష్ట్రం దేశంలోనే అత్యంత ట్యాక్ట్ఫుల్గా, టాలెంట్గా పార్లమెంట్లో ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ని చూపిస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు లాంటి మీద మాట్లాడే కనీస అర్హత మాత్రం మనకెవరికీ లేదు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఎర్రన్నాయుడు గారు అయితే ఆయనకి అసలు ఆయన మాట్లాడే ఛాన్సే లేదు. శ్రీకాకుళం నా రాజకీయ వారసుడు కృష్ణ చైతన్య, ధర్మాన కృష్ణదాస సంచలన వ్యాఖ్యలు. భవిష్యత్తులో నా తర్వాత రాజకీయ వారసుడు ధర్మాన కృష్ణ చైతన్య అని మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు ఆశీర్వాదం కృష్ణ చైతన్యకు ఉన్నాయన్నారు. నరసన్నపేట నియోజకవర్గానికి మా ప్రియమిత్రులు అందవరం సూరిబాబు గారిని నియోజకవర్గ పార్లమెంటరీ సమన్వయకర్తగా, సహాయకులుగా నియమించడం జరిగింది. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పార్లమెంటు పరిచయకులుగా గతంలో మా ప్రియమిత్రులు రవిబాబు గారిని నియమిస్తూ ఆయన సహాయదారులుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరికి నియామకం చేయడం జరిగింది. అందులో భాగంగా మన నర్సన్నపేటకు సూరిబాబు గారిని రిక్వెస్ట్ చేశాను, నువ్వు వచ్చి మాకుంటూ కోఆర్డినేటర్గా అని చెప్పడం జరిగింది. చెప్పి వాళ్ళకి పార్టీకి చెప్పి గ్రహించుకున్నాం. సూరిబాబు గారు గతంలో నుంచి కూడా మనకి బై ఎలక్షన్ నుంచి కూడా బాగా సన్నిహితంగా మీ అందరితో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మనకి రవిబాబు గారు మీ అందరికీ తెలుసు, అనేక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ప్రొఫెసర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, వివిధ కమిటీలకు రాష్ట్ర చైర్మన్గా అత్యంత అనుభవనీయుడిగా ఉన్నటువంటి నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి రవిబాబు. చాలా బాధ్యతగా తనకిచ్చినటువంటి పనిని విక్రమశుద్ధిగా చేసేటటువంటి వ్యక్తి. సూరిబాబు గారు ఈవేళ నా ప్రమాణం చేసేటప్పటికల్లా మీరు ఉండాలి అని చెప్తే వైజాగ్ నుంచి పాపం వచ్చి ఇందులో హాజరవ్వడం జరిగింది. ఆయనకి మన పట్ల కూడా ప్రేమ, అలాగే సూరిబాబు గారికి కూడా గౌరవించాలి, తన బాధ్యతగా పనిచేసేదానికి అవకాశం కల్పించాలన్నటువంటి లక్ష్యం. మరి గౌరవ రవిబాబు గారికి, అలాగే వేదిక పైన వేదిక ఉన్నటువంటి నా సహచర వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. నాకు అత్యంత ఇష్టమైన పరిణామాలు ఇవి. రవిబాబు గారు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా
నర్సంపేట నియోజకవర్గ సమన్వయకర్తగా సూరిబాబు గారు, ఇద్దరి తాలూకా నియామకం భవిష్యత్తులో చైతన్యకి చాలా ఉపయోగపడుతుంది, మన పార్టీకి ఉపయోగపడుతుంది. అతి త్వరలోనే ఇప్పుడే రవిబాబు గారు చెప్తున్నారు, త్వరలోనే నర్సంపేట నియోజకవర్గ సమన్వయకర్తగా చైతన్యం నియామకం చేయడం. చైతన్య నా కుమారుడి కంటే కూడా మీ ఇద్దరితో అత్యంత ప్రేమగా ఉండేటటువంటి వ్యక్తి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నాకంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను నమ్ముతున్నాను. యువకులు నాకు పరిచయం అనేక మంది యువకులు కూడా చాలా యాక్టివ్గా ఇవాళ పనిచేయడం జరుగుతుంది. టౌన్లో కూడా రవిబాబు గారు, సూరిబాబు గారు వీరిద్దరు సమన్వయంతో మీ అందరి తాలూకా సహాయంతో భవిష్యత్తులో ఖచ్చితంగా నర్సంపేట నియోజకవర్గంలో, నర్సంపేట టౌన్లో కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఏ ఆశయాలతో మన జగన్మోహన్ రెడ్డి గారు టెక్కలి నియోజకవర్గంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పాల్గొన్న మంత్రి అచ్చెన్న. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన దిశగా మనం చేస్తున్న అడుగులు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మొట్టమొదటిసారి 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మహిళలకి సమాజంలో ఒక గౌరవాన్ని, ఒక గుర్తింపుని తీసుకొచ్చిన విషయం మనందరూ గుర్తు చేసుకోవాలి. చాలా మందికి తెలియదు ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది పుట్టారు, మధ్యలో చాలా మంది పుట్టారు. వాళ్ళకి విషయాలన్నీ తెలియపరచవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు అందరూ నవ్వాం. ఎన్టీ రామారావు గారికి మహిళలకి ఆస్తిలో సమానంగా హక్కు కల్పించడం ఏంటంటే చాలా మంది నవ్వాం. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయం దేశానికి ఒక ఆదర్శమై దేశంలోనే మహిళలకి ఆస్తిలో సమానమైనటువంటి హక్కు ఇచ్చినటువంటి బాధ్యతలు తీసుకున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మైక్ ఉందని, మహిళలు వచ్చారని ఏదో మీటింగ్ చెప్తే మహిళలకు ఉపయోగపడవు. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు సక్రమంగా అమలు చేయాలి. అప్పుడే మహిళలకి ఈ సమాజంలో గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు చూస్తే ప్రజాప్రతినిధులుగా మగవాళ్ళే తప్ప ఆడవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఉద్యోగస్తులుగా ఎక్కువ మంది మగవాళ్ళే ఉండేవారు తప్ప ఆడవాళ్ళు ఉండేవారు కాదు. ఎన్టీ రామారావు గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 133 మంది మహిళలు ఉండాలని ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ఆ రోజు అమలు చేశారు. దీంతో పాటుగా ఏ ఉద్యోగం తీసినా సరే 33% ఆడవాళ్ళు ఉండాలి. ఒక కాలేజీ ఉంటే సీట్లు కూడా 33 మందికి 100 ఆడవాళ్ళకి ఇవ్వాలని ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మహిళల్లో ఒక ఆలోచన వచ్చింది తప్ప అప్పటికి కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. తరువాత అందరి అదృష్టం పొంది మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి గీతం విద్యా సంస్థల భూ ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నాయకత్వంలో పలువురు పార్టీ నేతలు, ప్రజలు కలిసి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కబ్జా చేస్తుంది. అధికారులు ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకులకి, స్థానిక ఉన్న అధికారులు రాజకీయ నాయకులకి పనిచేయడం కాదు. అధికారులు అనేది ఎప్పుడు కూడా ప్రజలు దామవుతారు సార్. నేను ఇమీడియట్ గా ఎవరైతే ఎంపీ ఉన్నారో, ఎవరైతే ఆ యజమాని ఉన్నారో వాళ్ళ మీద కేసు చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి దీన్ని
మీకు ఇప్పటి వరకు చేయాల్సిన అవసరం ఉంది సార్, కేసు ఫైల్ చేయాలని మా అభ్యర్థన సార్. దీనికి సంబంధించి ఇవి చూడండి సార్, ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు, ఈ రోజు మార్నింగ్ కూడా వర్క్ చేస్తున్నారు. మీరేమో స్టాప్ చేశారని చెప్తున్నారు సార్. ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు, ఈ రోజు కూడా అందులో ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు సార్. ఇందులో ప్రొక్లైన్ పని చేస్తే ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు సార్. ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాలి. The other day in the council, sir, Lokesh sir said that we have not assigned this land for this Gita. Why you are worrying on this? But once he has he himself uttered that, how can this gentleman go ahead for the construction? On what grounds he is going ahead? ప్రెస్ లో స్వయంగా ఎంపీ గారు కూడా ఇది ప్రభుత్వ భూమి, మా తాతగారి దగ్గర నుంచి మా ఆక్రమణలో ఉందని ఎంపీ గారు కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది నిర్భయంగా. అంటే ఆయన ఏది మేము ఇది గవర్నమెంట్ ఎలక్ట్ చేసిందని కాదు, ఆయన ప్రెస్ లో మాట్లాడుతూ కూడా మా తాతగారి టైంలోని కూడా మా ఆక్రమణలో ఉంది, మా ఆధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఆక్రమించాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము రెగ్యులేట్ చేయమని అడుగుతున్నామని ఆయన నిస్సిగ్గుగా ఒక ఎంపీ అయి ఉంది. ఎంపీ గారు ప్రెస్ లో కూడా అడ్రస్ చేయడం జరిగింది సార్. ఆయన యాక్సెప్ట్ చేశారు సార్, ఆయన యాక్సెప్ట్ చేశారు సార్. ఇది 1000-1200 కోట్ల రూపాయలు. అధికార దుర్వినియోగం పాల్పడి చంద్రబాబు నాయుడు గారి బంధు ప్రీతితో ఒక దౌర్జన్యకాండతో జీవీఎంసీ కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ కుటుంబంలో కొంతమంది వ్యతిరేకించిన కార్పొరేటర్లు కానీ అనగదొక్కి వారిపై దౌర్జన్యం చేసి కౌన్సిల్లో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ విషయం కోర్టులో పెండింగ్ ఉంది. ఒకవైపు ఆ భూ ఆక్రమణకు, ఆ భూ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ఆ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డుల్ని, ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డుల్ని, ఆ ఫెన్సింగ్ ని, ఆ హద్దుల్ని అన్నింటినీ కూడా గీతం యాజమాన్యం తొలగించి గత వారం రోజులుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం, ఇది మా రాచరికం, ఈ నిస్సిగ్గుగా ఈ భూములన్నీ కూడా మా తాతల కాలం నుంచి కూడా మా అధీనంలో ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూములైనా, ఎస్ఎండి భూములైనా, కొండ పోరుంబకైనా, గడ్డ పోరుంగైనా మా అధీనంలో ఉన్నాయి కాబట్టి మేము క్రమబద్ధీకరించడం మా పెదనాన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపాల ఘటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కల్తీపాల బాధితులను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. జగన్ కేవలం బల ప్రదర్శనలు మాత్రమే చేస్తారని, తన సైన్యం కోసమే యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కల్తీపాలపై ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇది జరిగిందా అని ఆ పేషెంట్లను చూస్తుంటే వాళ్ళకి ఏ మెడికల్ హిస్టరీ లేదు, ఇంతకు ముందు శుభ్రంగా ఉన్న ఆరోగ్యాలు కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ జరిపించుకునే పరిస్థితికి, ఆర్గన్స్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి, వెంటిలేటర్ల మీద ఉండే పరిస్థితికి వాళ్ళ ఆరోగ్యం ఇలా దిగజారిపోయింది అంటే ఇది నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం, వెరీ వెరీ అన్ఫార్చునేట్. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దైర్స్, వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు దీంట్లో, పాలు కొనుక్కోవడం వరకే వాళ్ళు చేసిన తప్పు. కానీ మన రాష్ట్రంలో, మన ప్రభుత్వంలో, ప్రభుత్వాలు అనాలి, 11 సంవత్సరాలుగా ఒక అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. 11 సంవత్సరాలు ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. అది జరుగుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా, ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారైనా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో ఇదే ఉదాహరణ. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క ఇన్స్టెన్సే కాదు, మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు చాలా మందికి ఉన్న భయాలు ఇది ఒక్క ఇన్స్టెన్సే బయట పెట్టింది అనుకోవాల్సిన పరిస్థితి లేదు. అసలు ఎక్కడ చూసినా ఒక మిల్కే కాదు,
గుడ్లు అయితేనేమి, చికెన్ అయితేనేమి, లేక ఇలాంటి అందరూ జనాలు రెగ్యులర్గా వాడే పదార్థాలలో కూడా అష్యూరెన్స్ లేని పరిస్థితి ఈ రోజే కాదు, మన రాష్ట్రంలో ఎప్పటి నుండో ఉన్న పరిస్థితి ఇది. ఏ ప్రభుత్వము కూడా ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ఏ చర్య తీసుకోలేదు. సివిల్ సప్లైస్ కింద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. ఆ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్కి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అవి సరిగ్గా ఉన్నాయా లేదా అన్న ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. కానీ ఇవేవీ జరగట్లేదు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్నది ఒకటే అధికారి అంట, ఒక్కరే అంట. జగనన్న సీఎం అయితే మహిళలకు మంచి రోజులు. మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలు ఎదిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ రోజు నేను వరద కళ్యాణి ఈ స్థానంలో ఉన్నామంటే అది వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోత్సాహమే అని అన్నారు. ఒక శక్తిగా, ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీజు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతుని తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. 20 నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే, చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమిచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఈరోజు ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అమ్మ, నీకు ఇచ్చిన పదవి హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకి టైం లేదు. అలా అంటే ఒక ఆమె, ఇంకో ఆమె మంత్రి ఉంది. ఆ మంత్రి పిఏ మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో వస్తావా అని చెప్పి ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంటే ఆ మంత్రి పట్టించుకోకుండా జీవితాలు నాశనం అవుతుంటే చూస్తుంది. ఇంకో ఆవిడ ఉంది, సవిత, అనిత, సవిత, సంధ్యారాణి. ఈ ముగ్గురు మంత్రులు అవ్వటం మహిళలుగా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళా మంత్రులు ఉంటే మహిళలకి సంక్షేమాన్ని అందించాలి, మహిళకి భద్రతను అందించాలి, మహిళకి రక్షణ కల్పించాలి, మహిళా సాధికారత దిశగా పనిచేయాలి. అలా చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది వదిలేసి ఈరోజు టింగు రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ మంత్రులు మహిళా దినోత్సవ వేడుకలు అంటూ ఈరోజు ఒక డ్రామా చేస్తున్నారు. మీరు అందరూ చూస్తారు. అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారాణికి మహిళా దినోత్సవ వేడుకలు